చిన్న పిల్లలకి పిల్లో ఎప్పండి ఇవ్వాలి, ఎలాంటి పిల్లో ఇవ్వాలి అన్న విషయాన్ని చాలా మంది సీరియస్గా పట్టించుకోరు. కానీ సరైన పిల్ల ఇవ్వకపోవటం వల్ల పిల్లలు చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. 1 year లో పిల్లలకి ఎట్టి పరిస్థితిలో పిల్ల ఇవ్వకూడదు. ఎందుకంటే 1 year లో పిల్లలకి నెక్ మజిల్ డెవలప్ అవ్వదు, చాలా వీక్గా ఉంటాయి. వాళ్ళు పొరపాటున కనుక నిద్రలో ఇట్లా బొర్లి ఈ విధంగా పడుకుంటే గాలి ఆడక చాలా ఇబ్బంది పడతారు. మనమైతే ఏం చేస్తాం, ఇమీడియట్గా నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాం. కానీ పిల్లల మెడ చాలా వీక్గా ఉండటం వల్ల వాళ్ళు నార్మల్ పొజిషన్ రాలేక గాలి ఆడక చాలా ఇబ్బంది పడి సడన్గా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల 1 year లో పిల్లలకి ఎట్టి పరిస్థితిలో పిల్ల ఇవ్వకూడదు. 1 year నుండి 2 years మధ్య పిల్లల్లో వీళ్ళకి కూడా నెక్ మజిల్స్ పూర్తిగా డెవలప్ అవ్వు. అందువల్ల వీళ్ళకి కూడా పిల్ల ఇవ్వకపోవడం బెటర్. ఒకవేళ ఇవ్వాలంటే చాలా థిన్గా ఉన్న పిల్లో ఇవ్వండి. 2 years నుండి 7 years మధ్య పిల్లల్లో వీళ్ళకి కిడ్ పిల్లోస్ ఇవ్వాలి. కిడ్ పిల్లో అంటే స్మాల్ సైజులో ఫ్లాట్ సర్ఫేస్తో ఫిమ్గా ఉంటాయి. ఇలాంటి పిల్లోస్ ఇవ్వాలి. 7 years తర్వాత పిల్లల్లో అడల్ట్ పిల్లోస్ ఇవ్వచ్చు. కాకపోతే వాటిల్లో కూడా మీడియం ఫిమ్గా ఉండే ఫ్లాట్ సర్ఫేస్తో ఉండే పిల్లోస్ని ప్రిఫర్ చేయాలి. పిల్లలకి పిల్లో ఇచ్చే విషయంలో ఈ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.